ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మనోహర్ అండి. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తున్నాను. గ్రామం, మండలం? పెన్వాడ మండలం, ధర్మపురం గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పర్లేదు, చాలా బాగుంది. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర అవతరణ అనేది నీళ్లు, నిధులు, నియామకాలు అంటే ప్రధాన అంశం మీద ఒక భావోద్వేగంతో కూడినటువంటి రాష్ట్ర అవతరణ అనేది మన సెంటిమెంట్. అసలు తెలంగాణ రాష్ట్ర అవతరణ అనేది మన సెంటిమెంటల్ ఇష్యూ. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగే టయానికి మనం మిలుగు బడ్జెట్లో ఉన్నాం. ఆ తర్వాత పరిస్థితులు ఏంటంటే బడ్జెట్ అంశాలు కావచ్చు, అభివృద్ధి అంశాలు కావచ్చు, ఎన్నో ఉద్యోగాల అంశాలు కావచ్చు, అన్నింటిలో కూడా ఒక మెరుగైన విధానాన్ని అభివృద్ధికి చేరువయ్యే దిశగా మన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉద్యమంలో అందరూ పాల్గొని ఆత్మాహుతి చేసుకొని సాధించుకున్నటువంటి తెలంగాణ ఈరోజు సుమారు 7 నుంచి 7.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్ది. ఒక్క ప్రాజెక్టు చేపట్టి, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ చేపట్టి అది ఎటూ ఉపయోగపడకుండా నిర్వీర్యమైందే కాకుండా దాని మీద జరిగిన అవకతవకల్ని ప్రశ్నించిన వాళ్ళని కోర్టులలో కావచ్చు, వివిధ అంశాలలో దాన్ని ప్రశ్నించిన వాళ్ళని హత్యలు చేపించి వాటిని అంతా మరుగున పెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి చరిత్ర కూడా కేసీఆర్దే. అందులో భాగంగా ఫస్ట్ నాగమణి వామనరావు అడ్వకేట్స్, హైకోర్టు అడ్వకేట్స్ని హత్య చేసిన చరిత్ర కేసీఆర్దే. తర్వాత పోతే నిన్న మొన్న జరిగినటువంటి రామలింగరాజు గారు పెద్దపల్లి సమ్మేదో అక్కడ అదైతేనేంటి, ఆ కేసు వాదిస్తున్నటువంటి సంజీవ్ రెడ్డి హత్య కూడా అందులో ఒక భాగంగానే చేయడం జరిగింది. ఇలా వివిధ అంశాలలో వాళ్ళని ఎవరైతే ప్రశ్నించారో, ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళని నిర్వీర్యం చేస్తూ, సమాధి చేస్తూ వీళ్ళ ఆర్థిక దోపిడీ, భౌతిక దోపిడీకి పాల్పడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. వాటికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎన్నో గొప్ప అంశాలు చేపట్టిండు. అవి చాలా స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమవుతుంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా సభ్యులు కావచ్చు, ఇతర సభ్యులు కావచ్చు, పార్టీని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి గారు అబ్సల్యూట్లీ గ్రేట్, బెటర్ సీఎం. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు కానీ ప్రజలకు ఏ విధంగా చేకూరుతున్నాయంటారు? 6 గ్యారెంటీలు అనేది వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత బడ్జెట్కి కావచ్చు, ఇంతకుముందున్న అప్పుల విషయంలో కానీ కొంత పోల్చుకుంటే కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. ఏదైనా కానీ దాదాపు 3 నుంచి 4 హామీలు అమలు చేస్తూనే ఉండు. ఇంకా భవిష్యత్తులో కూడా మిగతా ఇచ్చిన హామీలు కూడా అమలు చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. గతంలో ఈ రైతు బంధు అనేటువంటి అంశాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చారు. రైతు బంధు విషయంలో ఒక లిమిట్ లేకుండా అది పూర్తిగా ఆర్థిక దోపిడీ. అది రైతు బంధు అనేది పూర్తిగా ఆర్థిక దోపిడీ. అది భూస్వామ్య వ్యవస్థకు, పెట్టుబడిదారి వ్యవస్థకు పునర్నిర్మాణం చేసేటటువంటి పథకం అది. రైతు బంధు అనేది ఏదైనా ప్రోత్సాహంగా ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఏదైనా ఒక కార్పొరేషన్ కావచ్చు, ఏదన్నా కానీ ఒక అంశాన్ని ప్రోత్సహించే దిశగా ఉండాలి తప్ప ఆర్థికంగా, భౌతికంగా బలోపేతంగా ఉన్న వ్యక్తికి తిరిగి ఆర్థిక దోపిడీ చేసేటటువంటి పథకం రైతు బంధు పథకం. అలాంటి ఎన్నో అంశాలలో ఆ మిషన్ కాకతీయ కావచ్చు, భగీరథ కావచ్చు, ఇట్లా అన్ని పథకాలలో ఆర్థిక దోపిడీ చేసిండు. కాబట్టి దాని నుంచి వనరులు సమకూర్చుకునే దిశగా కొంత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి గారు వాటిని అధిగమిస్తారు, తప్పకుండా చేసేటటువంటి అవకాశం మాకైతే ముమ్మాటిగా ఉంది. దాంతోపాటుగా ఉద్యోగ నియామకాల విషయాలను చూస్తే గత 12 నుంచి 13 ఏళ్ల క్రితం గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ నియామకాలు జరగలేదు. ఇచ్చిన నోటిఫికేషన్ కావచ్చు, అలా పేపర్ లీకేజీలు, వివిధ అంశాలలో అన్నింటిలో ఫెయిల్యూర్ కేసీఆర్. అన్నింటిలో ఫెయిల్యూర్ మాయ చేసి ఒక వాళ్ళకు సంబంధించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాటిని పెట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం తప్ప వాస్తవంగా అది నైతికంగా క్షేత్రస్థాయిలో ఏది కూడా మంచిగానే జరగదు తెలంగాణ రాష్ట్రానికి. కొంతమందిని ఇంకా ఇది గ్రహించాల్సిన అవసరం ఉంది. మేధావులు, విద్యావంతులు అవసరం ఉంది. కాకపోతే వాళ్ళు గ్రహించే సమయం కొంత పట్టొచ్చు. కానీ ఏదన్నా కానీ అల్టిమేట్లీ రేవంత్ రెడ్డి ఈజ్ బెటర్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు లింగారాజు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానండి. అవును. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక సీఎం రేవంత్ రెడ్డి పాలనపై మనం కొత్తగా చెప్పేది ఏముందిగా, పబ్లిక్ అందరూ చూస్తున్నాము. 6 గ్యారెంటీలు అని చెప్పేసి అన్నాడు, 420 హామీలు ఇచ్చిండు. ఇక రైతులు మొత్తం రోడ్లకు వచ్చే పరిస్థితి అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ మొత్తం పొలాలు ఎండిపోయి రైతులు రోడ్డు ఎక్కుతారు. గతంలో కేసీఆర్ హయాంలో మనకు 2 పంటలకు కూడా నీళ్ళు ఇచ్చిండు. చివరి ఎక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి. ఈ రోజు చూసుకుంటే కనీసం వర్షాకాలం కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఎక్కడన్నా ఒక చోట తప్పించి ఇక రుణమాఫీ కూడా జరిగింది, ఎక్కడ లేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. అన్నీ 420 హామీలు, దొంగ మాటలు తప్ప ఈ గవర్నమెంట్ వచ్చినాక
రైతులు ఒక్కలే కాకుండా మిగతా ప్రజలందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, ఇతర వ్యాపారం కావచ్చు, అన్ని కూడా జీరో అయిపోయింది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడే దేనికి కూడా మనం అసలు దాని గురించి చెప్పలేనంత ఇదిగా దిగజారిపోయింది. తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ప్రజల ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా అంటే చాలా రైతులు కానీ, ఇతర వ్యాపారస్తులు కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఎటు చూసినా అన్ని రకంగా కూడా మనం ఏదో ఆయన ఏమో చేస్తారని చెప్పేసి ప్రజలంతా కూడా నమ్మించి దొంగ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకోరు. దాని తర్వాత మాత్రం ఆయన చేసింది కూడా ఏం లేదు, ఏం చేయలేడు కూడా. ఇక ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఉచిత కరెంట్ అన్నాడు, ఉచిత కరెంట్ కూడా ఎంతవరకు వస్తుంది, ఉచిత గ్యాస్ అన్నాడు, ఏది అనేది చేసింది లేదు, ఏ ఇంప్లిమెంటేషన్ లేదు, ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు లేవు, ఏది లేదు. ఏమైనా పోటుంటే హామీలు, దొంగ హామీలు ఇచ్చి ఆయన గద్దెనెక్కిండు, అంత తప్ప ఆయన చేసేది ఏం లేదు, చేయలేడు కూడా. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి హయాంలో 2 పంటలకు నీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు సంక్రమంగా ప్రతి టైం క్వింటాల్ మాకు తెలకుండా అమౌంట్ పడిపోయేది. మాకు వడ్లు కొనడానికి కూడా ఐక్యంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండేది. రైతులు మంచి హక్కు చేసుకొని చాలా మంచిగా పాలించిండు, చాలా మంచిగా చూసుకుని ప్రజలందరినీ కూడా. కానీ ఈ రకమైన సంక్షేమం వస్తుందని చెప్పి మేము అనుకోలేదు. గతంతో పోల్చుకుంటే అసలు తెలంగాణ ఎంత దిగజారిపోయిందని అంత దిగజారిపోయి రేవంత్ రెడ్డి తెలంగాణ తీసుకుని ఎక్కడ తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తాం తప్ప, ఆయన ఏమైనా వాళ్ళు జంపులు నింపుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ ప్రజలకు చేసేది, రైతులకు చేసేది ఏం లేదు. వాళ్ళు థ్యాంక్ యూ సార్. మంచిది అంటే ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు మల్లేష్ అండి. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారిది మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదండి. చెప్పేది ఒకటి ఉన్నది, చేసేది ఒకటి ఉన్నది. సో వీళ్ళ మీద కేసీఆర్ బెటర్. అంటే ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారెంటీలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా చేరుతున్నాయి అంటారు? అన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారండి. చెప్పినంత క్లారిటీగా వర్క్ చేయట్లేరు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళు చెప్పింది చేసిర్రు, అది వాళ్ళు ఏవైతే వర్క్ చెప్పారో ఇంకా ఎక్స్ట్రానే చేసిరు, కానీ వీళ్ళు చెప్పినట్టు చేయలేదు. వాళ్ళు చెప్పకుండా కానీ పనులు చేసి పెట్టారు. వీళ్ళ మీద వాళ్ళే బెటర్, అదే మంచిగా ఉందండి. థ్యాంక్ యూ సార్. ఓకే. మీ వేదిక టీవీ ద్వారా ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నా అంటే, గతంలో మా ఎస్ఆర్ఎస్ కెనాల్ ద్వారా మా తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ మాది, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారు కానీ, మా మంత్రివారులు జగదీశ్రెడ్డి గారు కానీ మాకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చారు. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా కూడా పంటలకు నీళ్ళు ఇచ్చి ఆ వరిదైనా మొత్తం కూడా కొనుక్కొని ఐక్యుల ద్వారా ప్రతిదీ కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసినారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక మొన్న రీసెంట్గా కూడా ఒక మీ న్యూస్ రిపోర్టర్ అడిగితే మా ఎమ్మెల్యే గారిని, ఒక్క చుక్క నీళ్ళు రావు, ఏం చేసుకోని చెప్పి మాట్లాడడం జరిగింది. ఒక శాసనసభ్యులుగా ఉంటే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మాకు చివరి ఆయకట్టు వరకు కూడా ఇప్పుడు ఎండిపోతున్న పొలాలకు నీళ్ళు అందించి రైతులను ఆదుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ఉన్నాయి, కానీ అవన్నీ పబ్లిక్ చూస్తున్నారు, అన్ని చెప్పుకోవడం ఇంకా ఆయన ఏం చేయలేడు, ఆయనతో ఏం కాదు. అట్లీస్ట్ గా నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకోమని చెప్పి మీ ఇచ్చేది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. హాయ్ సార్. నమస్తే. మీ పేరమ్మా? రజిత. ఏం చేస్తారమ్మా? ఫైనాన్షియల్గా చేస్తానండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఫైన్ సార్, బెటర్ దాన్ ప్రీవియస్. ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వం కంటే ఇది బెటర్ ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్కి హెల్ప్ అవుతుంది. 6 గ్యారంటీస్లో ఇప్పుడున్న ఎకానమీకి మనకు ఫ్రీ బస్ టికెట్ అయితే ఏంటి ఉమెన్కి, ఈవెన్ ఎలక్ట్రిసిటీ అయితే ఏంటి 200 యూనిట్స్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఇవి హెల్ప్ అవుతున్నాయని అనుకుంటున్నాను. 6 గ్యారంటీలో ఇప్పటివరకు 3 ప్రస్తుతానికి రన్నింగ్లో ఉన్నాయి అనుకుంటా కదా. ఇంకా మిగిలినవి కూడా ఇంప్లిమెంట్ చేస్తే తొందరగా బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఫైన్ సార్, నో ప్రాబ్లమ్స్. పాజిటివ్గానే ఉంది. అందరి పబ్లిక్ టాక్ కూడా పాజిటివ్గానే ఉంది దాని మీద. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? వాళ్ళు కూడా బాగానే చేశారు. నో నెగిటివ్ టాక్. దాని మీద నాకు ఎలాంటి నెగిటివ్ రెస్పాన్స్ ఏం లేదు. వాళ్ళు బాగానే చేశారు. బట్ ఐ ఫీల్ బెటర్, ఇది బెటర్ ఉంది, గతం కన్నా ఇది బెటర్ ఉందని నా ఫీలింగ్ అంతే. అది నా పర్సనల్ ఫీలింగ్ అంతే. థ్యాంక్స్ అమ్మా.